భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం గురించి చెప్పుకుంటున్నాం. సాంఖ్య అనేటువంటి పదాన్ని కనుక విడదీస్తే సమ్యక్ ప్లస్ ఖ్య. సమ్యక్ అంటే సమగ్రమైనటువంటి, ఖ్య అంటే జ్ఞానం. అంటే సమగ్రమైనటువంటి జ్ఞానం. సాంఖ్యం అని అంటే సమగ్రమైనటువంటి జ్ఞానం అని అర్థం. అర్జునుడు శోకంలో, విషాదంలో మునిగిపోయాడు. ఈ శోకానికి తాత్కాలిక కారణం ఏదైనప్పటికీ కూడా మూల కారణం మాత్రం ఒక్కటే. అది ఏంటి అంటే అజ్ఞానం. అంటే శోకానికి మూల కారణం అజ్ఞానం. అర్జునుడికే కాదు, ఎవరికైనా సరే, మనందరికీ కూడా మన అజ్ఞానం కారణంగానే, అంటే ఆత్మజ్ఞానం లేకపోవటం వల్లనే, నేను ఆత్మనని తెలుసుకోకపోవటం వల్లనే మనకి శోకం వస్తూ ఉన్నది. జీవితాన్ని గురించి, ఈ జగత్తుని గురించి, ఈ జీవిత లక్ష్యాన్ని గురించి ఓ సమగ్రమైనటువంటి జ్ఞానం లేకపోవటమే ఈ అజ్ఞానం. సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని కనుక అందిస్తే శోకం తొలగిపోతుంది ఎవరికైనా. అందుకోసమే ఈ అధ్యాయం. అంటే శోకరాహిత్యమే భగవద్గీత. ఆ శోకాన్ని తొలగించటమే ఈ 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సాంఖ్యయోగం, ఈ పరిశుద్ధమైనటువంటి జ్ఞానం యొక్క ఉద్దేశం. మానవుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి, తద్వారా శోకాన్ని పోగొట్టి ఆనందాన్ని అందించడమే ఈ జ్ఞాన బోధ యొక్క పరమ లక్ష్యం. మనకి ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచం కనిపిస్తూ ఉంది. ఈ ప్రపంచాన్ని చూస్తున్నామే కానీ ఈ ప్రపంచాన్ని చూసేవాడిని మాత్రం చూడాల. ఈ ప్రపంచాన్ని చూసేటువంటి నేను ఎవరు అనేటువంటి ఆలోచన చేయటల్లా. ఈ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి ఈ జీవుడి గురించి కానీ, ఈ జీవుడి యొక్క జీవితం గురించి కానీ, ఈ జీవితం యొక్క ప్రాముఖ్యత గురించి కానీ, దీని యొక్క ప్రయోజనం గురించి కానీ మనకి తెలియటం లేదు, ఆలోచించటం లేదు. ఎందుకనంటే ఈ ప్రపంచాన్ని, ఇందులో ఉన్నటువంటి వస్తువుల్ని, విషయాల్ని, భోగాల్ని సంపాదించుకోవటం, అనుభవించటం, ఆనందించటం ఇదే మన పని అని అనుకుంటున్నాం. ఇందుకోసం మనం అసలు ఈ లోకంలోకి వచ్చామని అనుకుంటున్నాం. ఇదే మన జీవితం యొక్క పరమార్థం అని అనుకుంటున్నాం. అసలు శరీరం అనేటువంటిది ఉన్నది ఇవన్నీ అనుభవించడానికే అని కూడా అనుకుంటూ ఉంటాం. అంతే తప్ప ఈ జీవితం ద్వారా, మనకు వచ్చినటువంటి ఈ మానవ జన్మ ద్వారా మనం సాధించాల్సినటువంటిది ఏముంది, ఏమైనా ఉందా అనేటువంటి ఆలోచన ఎక్కడో 100కి 100కి ఒకరు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ ఆలోచన వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎలా సాధించాలో అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి విషయం కాదు. ఈ రెండు మనకి తెలిస్తే చాలు. ఈ జీవితం ఎందుకోసం వచ్చింది అనేది ఒక విషయం, ఈ జీవితంలో మనం సాధించవలసిన దాన్ని ఎలా సాధించాలి అనేటువంటిది రెండో విషయం. ఈ రెండు తెలిస్తే చాలు, మన శోకం పటాపంచలైపోద్ది, మటుమాయమైపోద్ది. అదిగో అటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని అందించి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికే ఈ సాంఖ్యయోగం ఈ భగవద్గీతలో చెప్పబడింది. ఈ సాంఖ్యయోగం అందించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి మిగతా అధ్యాయంలో ఉన్నటువంటి సాధనా క్రమం అంతా కూడా ఆధారపడి ఉంది. విషాదంతో ఉన్నటువంటి అర్జునుడి యొక్క పరిస్థితిని వివరించినటువంటి సంజయుడు ఆ తర్వాత ఏమి జరిగిందో ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు? మొదటి శ్లోకం చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. సంజయ ఉవాచ. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ
మధుసూదనః సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః సంజయ ఉవాచ సంజయుడు చెప్తున్నాడు. అక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మందిరంలో హస్తినాపురంలో ఆ ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు వినిపించడానికి నియోగించబడినటువంటి సంజయుడు ధృతరాష్ట్రుడికి సారథి సచివుడు అయినటువంటి సంజయుడు యుద్ధ విశేషాలని వినిపిస్తూ ఇంతవరకు మొదటి అధ్యాయం చివరిలో అర్జునుడు ధనుర్బాణాలు అవతల వారేసి ఆ రథం యొక్క వెనక భాగంలో సేవకులు కూర్చునేటువంటి చోట్లో కూర్చున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏమి జరిగిందో చెప్పబోతామన్నాడు. తథా ఈ ప్రకారంగా కృపయావిష్టం కరుణతో ఆవేశించబడినటువంటి వాడై, ఆవిష్టం అంటే ఆవేశించడం, కరుణతో ఆవేశించబడినటువంటి వాడు, కరుణతో ఆవహించబడినటువంటి వాడై అశ్రుపూర్ణాకులేక్షణం, అశ్రుపూర్ణాకులేక్షణం అంటే కన్నీటితో నిండినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడై, అంటే కళ్ళు బాగా నీళ్లతో నిండిపోయి ఉన్నాయంట అర్జునుడికి. అదిగో అలా కన్నీటితో నిండినటువంటి నీళ్లు కానీ కళ్ళు కలిగినటువంటి వాడై విషీదంతం విచారంలో ఉన్నటువంటి తం ఆ అర్జునుడిని చూచి మధుసూదన మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వాడు గనక మధుసూదనుడు. సూదన అంటే చంపడం అన్నమాట. మధు అనేటువంటి రాక్షసుడిని చంపినటువంటి వాడు మధుసూదనుడు, ఆయన శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు అంట ఇదం వాక్యం ఉవాచ, ఇదిగో ఇలా అంటున్నాడు అని సంజయుడు చెప్పి వదిలేస్తా ఉన్నాడు. ఇదిగో శ్రీకృష్ణుడు అదిగో అలా ఏడుస్తూ కళ్ళనీళ్లు పెట్టుకొని ఉన్నటువంటి అర్జునుడితో, విషాదంతో ఉన్నటువంటి అర్జునుడితో ఇలా అంటున్నాడు అని చెబుతూ ఉన్నాడు. భగవద్గీత అనేటువంటి నాటకానికి 2 సీనరీస్ ఉన్నటువంటి కర్టన్స్ కావాలి. పూర్వకాలంలో నాటకాలు వేసేవాళ్ళు 4-5 సీనరీస్ ఉంటాయి, ఆ 4-5 కర్టన్స్ ఉంటాయి, ఒక్కో దాని మీద ఒక్కో సీనరీ. ఏదైనా ఒక పెద్ద భవంతి, ఓ బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారా అనేటువంటిది చూపించాలా. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కర్టన్ వేస్తారు. రోడ్డు మీద పోతా మాట్లాడుకుంటున్నాను అనుకోండి, ఆ చుట్టూ భవనాలు రోడ్డు ఉంటుంది, అదిగో ఆ కర్టన్ వేస్తారు. లేకపోతే ఏదైనా సముద్రం ఆ ప్రాంతానికి వచ్చారనుకోండి, ఆ సముద్రం కర్టన్ వేస్తారు, సముద్రం బొమ్మ వేసినటువంటి. అలాగనే ఇక్కడ భగవద్గీతకు కూడా 2 కర్టన్లు వేయాలి. ఒకదాని మీదనేమో యుద్ధరంగం చిత్రించాలి, మరొక దాని మీదనేమో ధృతరాష్ట్రుడి మందిరం చిత్రించాలి. ఇవి 2 కర్టన్లు అన్నమాట. మరి ఇప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క మందిరం ఏదైతే ఉందో అక్కడ కూర్చొని ఆ ధృతరాష్ట్రుడితో సంజయుడు ఇప్పుడు ఈ విషయాలు చెబుతూ ఉన్నాడు, యుద్ధ విశేషాలు వివరిస్తూ ఉన్నాడు. కృష్ణార్జునులు, దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు మాట్లాడితేనేమో ఆ మొదటి కర్టన్ వేయాలి, యుద్ధరంగ కర్టన్. సంజయ్ ధృతరాష్ట్రుడు మాట్లాడుతుంటేనేమో ఈ కర్టన్ వేయాలి. కాబట్టి ఇప్పుడు సంజయుడు మాట్లాడుతున్నాడు కనుక ఇప్పుడు రాజభవనం కర్టన్ పడాలి. రాజభవనంలో ధృతరాష్ట్రుడి యొక్క మందిరంలో కూర్చొని ఇప్పటి వరకు అర్జునుడి యొక్క పరిస్థితిని చక్కగా వివరిస్తూ ఉన్నటువంటి సంజయుడు ఆ అర్జునుడు ఎలా పరిస్థితులకు లొంగిపోతూ ఉన్నాడో చిత్రీకరిస్తూ ఉన్నాడు. అర్జునుడు పరిస్థితులకు లొంగిపోయాడు, అతడిలో విషాదం, పిరికితనం ప్రవేశించినాయి. యుద్ధం వల్ల భయంకరమైనటువంటి పరిస్థితులు ఊహించుకుంటూ ఉన్నాడు. ఎంతోమంది స్వజనులైనటువంటి వాళ్ళందరూ హతమైపోతారు, సమాజం అంతా కూడా చెడిపోతుంది అని దిగులు పడతా ఉన్నాడు. ఈ విషయాన్ని సంజయుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇలాగా దిగులు పడుతూ ఉన్నాడు అని అంటే దానికి కారణాన్ని కూడా ఇక్కడ సంజయుడు చెబుతూ ఉన్నాడు. 3 విశ్లేషణలు చెప్పారు.
ఒకటి కృపయావిష్టం, 2 అశ్రుపూర్ణాకులేక్షణం, 3 విషీదంతం. ఈ 3 విశేషణాలు అర్జునుడికి. ఎలా ఉన్నాడంట? కృపయావిష్టం, కరుణ అనేటువంటిది ఆవేశించి ఉన్నాడు, కరుణ ఆవహించబడి ఉంది. అశ్రుపూర్ణాకులేక్షణం, కళ్ళ వెంట నీరు గారుతా ఉంది, ఆ కళ్ళు సరిగ్గా కనపడతా వల్ల నీడ వల్ల సరిగ్గా చూడలేకపోతా ఉన్నాడు. విషీదంతం, విచారంతో మనోవ్యాకులతతో ఉన్నాడు అని ఇక్కడ 3 రకాలైనటువంటి విశేషణాలని అర్జునుడికి తగిలించి చెబుతూ ఉన్నారు. మరి కృపయావిష్టం అంటే కృప ఆవేశించింది, కరుణ ఆవేశించింది, దయ కలిగి ఉన్నటువంటి వాడు. మరి దయ మంచిదే కదండి, ఆ దయ మంచిదే. కానీ ఇక్కడ ఏమైందనంటే అర్జునుడి యొక్క విషయంలో చూపదగినటువంటి వారి మీద చూపుతున్నాడు దయ. ఎవరి మీద అయితే దయ చూపించకూడదో వాళ్ళ మీద దయ చూపిస్తూ ఉన్నాడు. చూపు తగినటువంటి సమయంలో చూపిస్తున్నాడు. ఎప్పుడైతే దయ చూపకూడదో అప్పుడు చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ దయ చూపించకూడదో అక్కడ చూపిస్తున్నాడు. యుద్ధరంగంలో దయ చూపించవచ్చా? భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది అనుకోండి, మన సైన్యాన్ని మొత్తాన్ని కూడా అక్కడికి తరలించారు, వాళ్ళ సైన్యాన్ని వాళ్ళు తరలించారు, యుద్ధం సిద్ధం కాబోతా ఉంది. ఆ కాబోయేటప్పుడు మన సైన్యానికి దయగన కలిగితే ఏమవుతుంది? మన దేశం పాకిస్తాన్ స్వాధీనం అయిపోయింది. అంటే యుద్ధరంగంలో దయ చూపించకూడదు. ఇక మరి ఎవరి మీద దయ చూపించకూడదు, ఎక్కడ చూపించకూడదు చెప్పుకున్నాం. ఎవరి మీద చూపించకూడదు? దుర్మార్గులైనటువంటి వాళ్ళు, నీచులైనటువంటి వాళ్ళు, పరుల యొక్క సొమ్ముని హరించాలనుకునేటువంటి వాళ్ళు, ఇతరుల్ని పీడించేటువంటి వాళ్ళు, హింసించేటువంటి వాళ్ళు, అన్యాయంగా పరాభవించేటువంటి వాళ్ళు, ఇలా ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళ మీద దయ చూపించకూడదు. కాబట్టి ఇక్కడ అలాంటి వాళ్ళ మీద చూపిస్తున్నాడు. కాబట్టి ఈ అర్జునుడి యొక్క దయని అది మంచిగా చెప్పుకోవట్లా, దయ ఆవేశించిందని అంటున్నారు. దయ్యం పట్టినట్టుగా పట్టిందంట ఈ దయ. ఇప్పుడు దయ పట్టింది, దయ్యం పట్టిందని అంటారట, దయ పట్టింది. మనకి సమీపంలోనే ఒకసారి బస్సు దహనం జరిగింది చాలా కాలం క్రిందట. బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, మొత్తం తగలబెట్టి చచ్చిపోయారు. వాళ్ళ మీద కేసు నడిచింది. సరే, ఇక్కడ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయింది. వాళ్ళకి మరణశిక్ష పడ్డది. ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళకి రాష్ట్రపతి క్షమాభిక్షని ప్రసాదించమని అడిగితే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు. అంటే ఎవరికి క్షమాభిక్ష పెట్టాలి అని అంటే అదిగో అలాంటి వాళ్ళకి పెట్టాలని మరి వాళ్ళ రూల్ అనమాట, మన భారతదేశంలో రూల్. దయగలిగినటువంటి వాళ్ళు. ఎందుకనంటే మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ తగలబెట్టుకుంటారు ఆయన అని చెప్తాను. అందుకని అలాంటి చోట దయ చూపించకూడదు. అలాగనే శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ఆ శత్రువుల మీద దయ చూపించకూడదు. అదే కాదు, ఓ తేలు కానీ పాము కానీ కాటు వేయటానికి సిద్ధంగా ఉందనుకో, పాపం దాన్ని ఎందుకు లేండి అనవసరంగా మనం హింసించడం అని దయ చూపిస్తే అది నిన్ను కాస్త కాటేస్తుంది. కనుక ఇలాంటి సందర్భాల్లో దయ చూపించకూడదు. చూపించకూడనటువంటి సమయంలో, చూపించకూడనటువంటి వాళ్ళ మీద, చూపించకూడనటువంటి చోట ఇదిగో ఈ దయను చూపిస్తూ ఉన్నాడు. అది తప్పు. పైగా క్షత్రియ ధర్మానికి విరుద్ధమైనటువంటిది ఇది. ఎందుకనంటే అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధం చేయటం, ధర్మాన్ని నిలబెట్టడం, అధర్మాన్ని అణచటం అతని యొక్క లక్షణం. మరి అలాంటి ధర్మరక్షణ చేయవలసినటువంటి వాడు, తది స్వధర్మ రక్షణ చేయవలసినటువంటి వాడు ఇవాళ దాని నుంచి తప్పుకుంటానంటే అది ఎలా సరవుతుంది? కనుక అది కూడా విరుద్ధం. అందుకే దయ ఆవేశించింది అని అంటున్నారు. ఇలా దయ ఆవేశించినటువంటి వాడే కాకుండా అశ్రుపూర్ణాకులేక్షణం అని 2వ విశేషణం చెబుతూ ఉన్నారు. అశ్రునయనాలతో ఉన్నాడు అంటే కన్నీటితో నిండినటువంటి కళ్ళతో ఉన్నాడు అన్నమాట. కన్నీరు కంటికి అడ్డంగా ఉంది, కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. పూర్తిగా విషాదం కలిగినప్పుడు ఎవరికైనా సరే కంటి నుండి నీరు గారుతూ ఉంటుంది. ఇది వైరాగ్య భావన కూడా. భోగాలపైన, ప్రాపంచికమైనటువంటి సుఖాలపైన, ప్రాపంచికమైనటువంటి విషయాలపైన రోత కలిగిపోయినప్పుడు
ఇదిగో ఇలాంటి స్థితే వస్తుందన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి వైరాగ్యం అనేటువంటిది చక్కగా సరిపోయినటువంటిది. కానీ ఈ వైరాగ్యం అయితే ఉంది కానీ శిష్యభావం రాల. అందుకే ఎదురు చూస్తున్నాడు శ్రీకృష్ణుడు. అది వచ్చేంత వరకు జ్ఞానబోధ జరగదు. కాబట్టి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక మూడవ లక్షణం ఏమిటంటే అర్జునుడి యొక్క పరిస్థితి విషీదంతం, విషాదంలో ఉన్నాడు, వ్యాకులత చెందుతున్నాడు. ఎందుకయ్యా మనస్సులో వ్యాకులత అంటే జరగబోయేటువంటి భయంకరమైనటువంటి దృశ్యాన్ని తలుచుకొని కలత చెందుతున్నాడు. 18 అక్షోహిణుల సేన, అటువైపున ఉన్నటువంటి వాళ్ళు, నా వైపున ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చచ్చిపోతారు కదా. ఎంతోమందిని పోగొట్టుకుంటే కదా ఈ రాజ్యం వచ్చేది. సరే, ఇలా ఇంతమందిని పోగొట్టుకున్న తర్వాత ఆ రాజ్య సుఖం నాకేం సుఖం అనిపిస్తూ ఉంటుంది. మరి ఇంతమందిని చంపేసిన తర్వాత అందరు నన్ను చూసి తిట్టుకోరా, శాపనార్థాలు పెట్టరా, వీడి మూలాన్నే మా వాళ్ళు చచ్చిపోయారు అని నేను కనపడ్డప్పుడల్లా నన్ను తిట్టరా, పైకన్నా పైకి తిట్టలేకపోయినా లోపలైనా అనుకోరా అని ఇలా రకరకాలైనటువంటి ఆ జరగబోయేటువంటి విషయాల్ని భావిస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకే మనస్సులో లేదు, విషీదంతం, వ్యాకులత చెందుతూ ఉన్నాడు. ఇక్కడ కృపయావిష్టం, విషీదంతం అంటే కృపయావిష్టుడై ఉన్నాడు, విషాదగ్రస్తుడై ఉన్నాడు, అలాగే అశ్రుపూర్ణాకులేక్షణుడై ఉన్నాడు. ఈ 3 లక్షణాలు కూడా అంటే వ్యాస మహర్షి ఎంత చక్కగా ఈ పదాలని కూరుస్తున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ 3 విశేషణాలు కూడా మన దేహంలో ఉన్నటువంటి 3 దేహాలని, 3 శరీరాలని అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనేటువంటి ఈ 3 శరీరాలని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. దేన్ని ప్రభావితం చేస్తున్నాయి? కృపయావిష్టుడు. కృపయావిష్టుడు అంటే దయ, కృప ఆవేశించినటువంటి వాడు. అంటే అతని యొక్క కారణ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. రెండవది విషీదంతుడు అంటే వ్యాకులత చెంది ఉన్నాడు. అంటే దీన్ని మనసుని ప్రభావితం చేస్తుంది. మనసు అంటే సూక్ష్మ శరీరం, అందువల్ల సూక్ష్మ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అశ్రుపూర్ణాకులేక్షణం, ఇది బయటికి కనపడేది, దేహం మీద కనపడేది. అందుకని స్థూల శరీరం అంటే ఒకటేమో కారణ శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంది, ఒకటేమో సూక్ష్మ శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంది, మరొకటేమో స్థూల శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంది. అంటే 3 శరీరాలకి పాకింది ఈయన జబ్బు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే అతని యొక్క విషాదం, అతని యొక్క మోహం, అతని యొక్క అజ్ఞానం 3 శరీరాలని కూడా తాకింది. ఇక ఈ శ్లోకంలో భగవానుడిని మధుసూదన అని పిలుస్తూ ఉన్నారు. మనం ఇంత ముందే చెప్పుకున్నాం, భగవద్గీతలో శ్రీకృష్ణుడికి కానీ అర్జునుడికి కానీ అనేక రకాలైనటువంటి పేర్లతో పిలవటం జరిగింది. ఆయా పేర్లతో పిలవటానికి ఆయా సందర్భాలకి తగినట్టుగా ఆ పదాలని కూర్చడం జరిగింది. మరి ఇప్పుడు మధుసూదన అని ఎందుకన్నారు అంటే మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అసలు శ్రీకృష్ణుడు జన్మించింది దేనికంటే దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం. కాబట్టి దుష్టుల్ని శిక్షించడం అనేటువంటిది ఆయనకి అది అవతార ధర్మం. మరి మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. మరి ఇప్పుడేమో అర్జునుడిని కృప అనేటువంటి భూతం ఆవహించింది, దయ అనేటువంటి భూతం ఆయన్ని పట్టుకుంది. మరి అంతటి రాక్షసుడిని చంపినటువంటి శ్రీకృష్ణుడు, మధు అనేటువంటి రాక్షసుడిని చంపినటువంటి శ్రీకృష్ణుడు ఈ కృప అనేటువంటి రాక్షసుడిని చంపలేడా? ఈ కృప అనేటువంటి భూతాన్ని చంపలేడా? దుష్ట శిక్షణ కోసం అవతరించినటువంటి అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు మరి ఇక్కడ మాత్రం ఈ దుష్ట శక్తుల్ని సంహరించడా? ఊరుకుంటాడా ఈ భూతాన్ని చూచి? అందుకే ఆ భూతాన్ని పారద్రోలటానికి కంకణం కట్టుకున్నాడు ఈ భూత సోదనుడు. ఆయన మధుసూదనుడే కాదు, భూత సోదరుడు కూడా. అక్కడ మధు అనే రాక్షసుడిని చంపేశాడు. ఇక్కడ ఈ కరుణ అనేటువంటి భూతం ఆవహిస్తే అర్జునుడిని, ఈ భూతాన్ని కూడా ఆయన సంహరించబోతున్నాడు. అందుకని ఆయన భూత సోదరుడు. అందుకే ఇక్కడ మధుసూదన అనేటువంటి పదాన్ని ప్రయోగించింది. అర్జునుడికి పట్టినటువంటి ఈ తమోగుణాన్ని కాస్త వదిలించి రజోగుణంలోకి తీసుకొచ్చి, రజోగుణంలో నుంచి సత్వగుణంలోకి తీసుకొచ్చి
తన యొక్క బోధ ప్రారంభించాలి. సత్వగుణంలో ఉన్నటువంటి వాడే ఆత్మజ్ఞానాన్ని అవగతం చేసుకుంటాడు. రజోగుణంలో ఉన్నటువంటి వాడికి వింటాడు కానీ అది మాత్రం లోపలికి ఎక్కదు. ఎప్పుడైతే అర్జునుడు సత్వగుణంలోకి వచ్చాడో ఆ సత్వగుణంలోకి వచ్చినప్పుడు భగవంతుడు కనుక దాన్ని బోధిస్తూ ఉంటే అర్జునుడు వింటాడు. అర్జునుడి ద్వారా లేదా అర్జునుడి నిమిత్తంగా చేసుకుని సమస్తమైనటువంటి మానవాళి కూడా ఇదిగో ఈ జ్ఞానం ద్వారా వాళ్ళు శ్రేయస్సుని పొందుతారు. కాబట్టి ఇక్కడ భగవానుడు సమస్తమైనటువంటి జగత్తు యొక్క మేలు కోసం అని చెప్పి ఇక్కడ అర్జునుడిని తయారు చేస్తున్నాడు, శిష్యుడిగా తయారు చేస్తున్నాడు, శిష్యభావం వచ్చినట్టుగా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడిలో ఉన్నటువంటి ఈ తమో గుణాన్ని, ఈ కృప అనేటువంటి భూతాన్ని పారద్రోలటానికి మధుసూదనుడు, భూతసూదనుడు అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడో, ఎలా అర్జునుడిలో ఉన్నటువంటి ఈ తమో గుణాన్ని వదిలించి రజోగుణంలోకి తీసుకొస్తాడో తర్వాత 2-3 శ్లోకాల్లో చెప్పబోతున్నారు. 2వ శ్లోకం చూడండి. ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మొదటి 10 శ్లోకాలు కూడా అర్జునుడిని శిష్యభావం వచ్చినట్టుగా తయారు చేయటం అని నిన్న మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం. మరి అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడు? పూర్తి తమో గుణంలో ఉన్నాడు. నేను యుద్ధం చెయ్యనని కనీసం ఆయన కూర్చున్న చోట్ల కూడా కూర్చోలా, పోయి వెనక అదిగో ఆ రథోపస్థుడై ఉన్నాడు. మరి అలాంటి వాడిని మరి ఎలా తీసుకొస్తాడు భగవానుడు? దానికి ఒక పద్ధతి ఉంది, ఓ బ్రహ్మాండమైనటువంటి ఇంజెక్షన్ ఉంది. అదిగో ఆ ఇంజెక్షన్ చేయబోతున్నాడు. ఏమిటది? మనం 2వ శ్లోకంలో చూద్దాం. 2 శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవాన్ ఉవాచ, భగవానుని యొక్క మాట ఇక్కడ ప్రారంభమవుతా ఉంది. మొదటి అధ్యాయంలో భగవాన్ ఉవాచ అనేటువంటి మాట రాదు, కానీ భగవానుడు ఒక్క మాట మాట్లాడాడు. అదేమిటంటే అరుగో కురు ప్రముఖుల్ని చూడు అని. అయితే అది భగవాన్ ఉవాచగా చెప్పాల, సంజయ్ ఉవాచగా చెప్పాడు. అంటే సంజయుడు అన్నాడు ఏమని? అదిగో భగవానుడు అలా రథాన్ని 2 సేనల మధ్య నిలిపి ఓ పార్థ అదిగో కురు ప్రముఖుల్ని చూడు అన్నాడు అని సంజయుడు చెప్పటం. కానీ ఇక్కడ భగవాను వాచ అని భగవానుడు చెబుతున్నటువంటి మాటలనే ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే భగవద్గీతలో మొట్టమొదటిసారిగా భగవాను వాచ అని ప్రారంభమైంది. ఇక మరొక విశేషం ఏమిటంటే అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, ఇంకా మహాభారతంలో పోతే యుధిష్ఠిర ఉవాచ, భీమ ఉవాచ, నకుల ఉవాచ, ద్రౌపది ఉవాచ, దుర్యోధన ఉవాచ అని ఇలా ఉంటాయి. మరి శ్రీకృష్ణ ఉవాచ అని అనకుండా భగవాను వాచ అన్నారేమిటి? ఇది భగవద్గీతలో విశేషం. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మహాభారతంలో మిగతా చోట్ల శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు వాసుదేవ ఉవాచ అని ఉంటుంది. కానీ ఒక్క భగవద్గీత వరకు మాత్రం ఆ భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 18 అధ్యాయాల్లో మాత్రం శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడల్లా భగవాను వాచ అని ఉంటుంది. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడుగా మాట్లాడాల, భగవానుడిగా మాట్లాడుతున్నాడు, పరమాత్మగా మాట్లాడుతున్నాడు. అంటే సంపూర్ణమైనటువంటి యోగనిష్టలో నిలిచి భగవానుడు ఈ జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ భగవాను వాచ అనేటువంటి పదం వస్తూ ఉంది. మరి ఏమంటున్నాడంటే ఇప్పుడు అర్జునుడిని ఏం ఇంజెక్షన్ చేస్తున్నాడు? అర్జునుడికి విషమే, యుద్ధానికి సిద్ధమై ఉన్నటువంటి ఈ విషమ సమయంలో ఇదం కష్మలం, ఈ మాలిన్యం, ఈ కల్మషం, ఈ కష్మలం కుతః
ఎక్కడి నుంచి త్వా నిన్ను సముపస్థితం పట్టుకుందయ్యా ఓ అర్జున? ఏమిటి ఇలాంటి సమయంలోనా, ఈ యుద్ధ సమయంలోనా, ఇదిగో ఇక యుద్ధం ప్రారంభమవుతుందన్నటువంటి విషమ పరిస్థితిలో ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంది నీకు ఈ కష్మలం, ఈ మాలిన్యం? ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నీకు ఇలాంటిది లేదా ఇంతకుముందు? పైన ఇది ఎలాంటిదని అంటే అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. అనార్యజుష్టం, ఇది ఆర్యులకి తగినటువంటిది కాదు, ఇది అనార్యులకి సంబంధించింది. అస్వర్గ్యం, ఇది నీకు స్వర్గ సుఖాలను ఇచ్చేది కాదు, ఇది స్వర్గానికి దూరం చేసేటువంటిది. అకీర్తికరం, మరి స్వర్గం సంగతి పోతే పోయింది, ఈ లోకంలో ఏమైనా బాగుంటావని నీకేమైనా కీర్తి అని, ఆహా, నీకు అపకీర్తి తెచ్చిపెట్టేది. ఇదిగో ఇలాంటిది ఈ కష్మలం. కాబట్టి ఓ అర్జున జాగ్రత్త అని ఇక్కడ అర్జునుడికి చిన్నగా ఆ ఇంజక్షన్ ఇప్పుడే లోపలికి ఎక్కిస్తున్నాడు, మందు లోపలికి పోలా, ఇంకా రెండో తర్వాత శ్లోకంలో పోద్ది. ధనుర్బాణాలు పారేసి రథం వెనక చతికిలబడినటువంటి అర్జునుడిని పోటు మాటలతో అతడిలో ఉన్నటువంటి దుర్బలత్వాన్ని పారద్రోలాలనుకున్నాడు భగవానుడు. అదిగో అందుకే ఇక్కడ ప్రారంభం చేస్తున్నాడు. ఏమయ్యా బుద్ధి ఉందా నీకు అని మన వాళ్ళు అంటుంటారే, అదిగో అరక. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కష్మలం? ఇది ఎలాంటిది అసలు? ఇది అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. ఎబే చిచి, ఇది ఎలా వచ్చిందయ్యా నీకు అని ఇక్కడ అర్జునుడిని ఇదిగో ఈ రకమైనటువంటి సంబోధనతో ప్రారంభం చేస్తున్నాడు. పైగా ఇది విషమే, విషమ స్థితిలో, ఇటువంటి విషమ స్థితిలో నేను చుట్టుకుంది. ఎటువంటిది ఆ మాలిన్యం అని అంటే 3 విశేషణాలు చెప్పారు ఇక్కడ: అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. ఏమిటి అనార్యజుష్టం అంటే? ఆర్యులు అనార్యులు అని 2 తెగల వాళ్ళు మానవులు ఉంటారట. ఏమిటి 2 జాతులు అని అంటే, ఆర్యులంటే సన్మార్గంలో నడిచేటువంటి వాళ్ళు, పవిత్రత కలిగినటువంటి వాళ్ళు, తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, స్వధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని ఆర్యులు అంటారు. ఈ లక్షణాలు లేకుండా వ్యతిరేక లక్షణాలు ఉన్నటువంటి వారిని అనార్యులు అని అంటారు. మరి ఆర్యులకి తగినటువంటిది కాదే, అనార్యులకి తగినటువంటిదే నువ్వు చేస్తున్నది. నీవెవరివి? క్షత్రియుడివి, ఆర్యపురుషుడివి. నీ పిడికిట్లో బలం ఉంది, నీ గుండెలో ధైర్యం ఉంది, నీ బాణాల్లో పదునుంది, నీ చేతిలో అద్భుతమైనటువంటి విద్య ఉంది. అయినప్పటికీ కూడా పామరుడిలాగా విలపిస్తూ ఉన్నావు, చేతగాని చవట దద్దమ్మలాగా ఏడుస్తున్నావు, చేతులు ముడుచుకొని కూర్చుంటున్నావు. క్షత్రుడికి ఉచితమైనటువంటి యుద్ధాన్ని చెయ్యనుగాక చెయ్యను అని అంటున్నావు. ఇదే బుద్ధి అయ్యా నీకు? ఇది ఆర్యులకి తగినటువంటిదేనా? అంతేకాదు, ఈ కష్మలం ఎలాంటిదనంటే అస్వర్గ్యం. స్వర్గానికి పోతారు యుద్ధం చేసి, యుద్ధంలో కనుక మరణించినట్లయితే వేరే స్వర్గాన్ని అలంకరిస్తారు. నువ్వేమంటున్నావు? నేను యుద్ధం చేయకుండా వెళ్ళిపోతానంటున్నావు. అంటే నీకు ఆ స్వర్గం అనేటువంటిది అవకాశం లేదు, ఆ వేరే స్వర్గం నీకు లభించదు. యుద్ధం చేస్తే కదా. యుద్ధం చేస్తే ఏమవుతాడంటే, గెలిస్తేనేమో రాజ్యం వస్తుంది, మరణిస్తేనేమో వేరే స్వర్గం వచ్చింది. అంటే గెలిస్తేనేమో రాజ్యభోగాలు అనుభవిస్తావు, మరణిస్తేనేమో స్వర్గభోగాలు అనుభవిస్తావు. అంటే యుద్ధం చేస్తే నీకు 2 రకాలుగా ప్రయోజనమే. గెలిస్తే ఇక్కడ భోగాలు, చస్తే అక్కడ భోగాలు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకపోతేనో ఇది లేదు అది లేదు, రాజ్యమో పోద్ది. నువ్వు యుద్ధం చేయకుండా పోతున్నావు కదా, వాళ్ళ రాజ్యం, నీ రాజ్యం వాళ్ళకి అయిపోద్ది. కానీ ఏమైనా స్వర్గం వస్తుందా? ఇంకా స్వర్గం వచ్చేటువంటి అవకాశమే లేదు. తర్వాత ఎక్కడొక్కడ ఎక్కడో వస్తావు. అందువల్ల ఈ స్వర్గానికి దూరం చేసేటువంటిది ఇది. మరి ఇటువంటి దాన్ని నువ్వు ఎందుకు కావాలంటున్నావు? ఇలాంటి ఆ యుద్ధం నుంచి తప్పించుకొని పోవాలనేటువంటి ఆలోచన, ఈ కల్మషం నీకు ఎలా వచ్చింది? కనీసం నీకు రాజ్యం రాకపోయినా, నువ్వు చచ్చిపోయినా స్వర్గమైనా వస్తుంది కదా, అది కూడా వద్దా? స్వర్గలోక అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దు. యుద్ధం మానేసి ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే రాజ్యము లేదు, స్వర్గము లేదు. ఇక సరే, స్వర్గం లేకపోతే పోయింది, మరి ఇక్కడేమైనా నీకు ప్రయోజనమా? ఇది అకీర్తికరం.
స్వర్గం లేకపోతే మానేయండి, నాకు ఇక్కడ నన్ను అందరూ చాలా గొప్పగా ప్రశంసిస్తారు. అర్జునుడు ఎంత దయామయుడు, ఎంత జాలిగుండె కలిగినటువంటి వాడు అని ప్రశంసిస్తారు అని అనుకుంటున్నావు కదా, అదేం కాదు. ఇది అకీర్తికరమైనటువంటిది. ఏమిటనంటే మామూలు కనుకైతే నువ్వు యుద్ధంగానే చేస్తే నీకు కీర్తి వస్తుంది, ఏంటంటే చాలా గొప్పవాడు, బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు అని. కానీ ఇప్పుడు యుద్ధం నుంచి తప్పుకున్నావా, తప్పుకుంటే నీకు వచ్చేటువంటిది అపకీర్తి. ఎందుకనంటే ఇప్పటిదాకా అర్జునుడు అంటే హడల్. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఉత్తర గోకరణంలో నీ పరాక్రమం ఏమిటో చూశారు ఈ కౌరవులంతా కలిసి. మరి అలాంటిది ఆ అర్జునుడు అంటే ఇంత గొప్పవాడు, ఇంత పరాక్రమశాలి అని అనుకునేటువంటి వాళ్ళంతా ఇప్పుడు కనుక నువ్వు యుద్ధరంగంలో నుంచి కనుక పోయావా, అర్జునుడు అంటే ఏమి లేదండి, ఒట్టి కాగిత పులి, పులి వేషం వేసుకున్నటువంటి పిల్లి అని నిన్ను ఎగతాళి చేస్తారు. ఒట్టి పిరికి పందమని అంటారు. ఎదటి సైన్యమే కాదు, నీ సేనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిన్ను ఎగతాళి చేస్తారు. ఇంకా నువ్వు ఇది ఆలోచించడం లేదేమో. కాబట్టి ఇలాంటి అపకీర్తిని పొందే కన్నా మరణం మేలయ్యా. ఇలాగనే చూస్తే నీవు యుద్ధం మానేసేయాలని ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకనంటే ఎటువంటి పరిస్థితులైనా సరే ధైర్యంగా ఎదుర్కొని నీకు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి సాహసవంతుడివి నీవు, వీరపురుషుడివి నీవు. నీకు ఈ దరిద్రపు కష్మలం, ఈ కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది? అందులోనూ ఇప్పుడా విషమే. ఈ విషమ పరిస్థితులనా, ఈ యుద్ధానికి సిద్ధమైనటువంటి పరిస్థితులనా శత్రువులు యుద్ధానికి సిద్ధమై కత్తులు నూరుతూ ఉన్నారు. శంఖ భేరి నినాదాలన్నీ కూడా మిన్నుముట్టుతూ ఉన్నాయి. వీరులైనటువంటి వాళ్ళందరూ మీసాలు మెలివేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనా నీకు ఈ కష్మలం? పోనీ వాళ్ళు ఏమైనా ధర్మాత్ములా? కాదే, పరమ దుర్మార్గులు. ఎన్నెన్నో అకార్యాలు చేసినటువంటి వారు, ఘోరంగా అవమానించినటువంటి వారు, కులస్త్రీని పరాభవించినటువంటి వారు, మీ రాజ్య భాగాన్ని స్వాహా చేసినటువంటి వారు, అనేకమైనటువంటి కపటాలు చేసినటువంటి వారు. మరి మీరు సత్యానికి ధర్మానికి కట్టుబడి అనేకమైనటువంటి క్లేశాలు అనుభవించారు, నియమాలు పాటించారు. 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని క్రమం తప్పకుండా అనేకమైనటువంటి క్లేశాలు అనుభవించి మీరు దాన్ని పూర్తి చేసుకొని వచ్చారు. అలా పూర్తి చేసుకొని వచ్చి ఆ ద్యూత నియమం ప్రకారం మీకు రావాల్సినటువంటి రాజ్యాన్ని ఇవ్వమని మీరు అర్థించారు. ఎన్నో రాయబారాలు జరిగినాయి, ఎన్నో సంధి మాటలు జరిగినాయి, రాజీ కోసం అనేకమైనటువంటి తిప్పలు పడ్డారు. అన్ని వ్యర్థమైపోయినాయి. ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా వచ్చేసారు. సరే, పోనీ యుద్ధం ఏమైనా హఠాత్తుగా తలపెట్టిందా? కాదే, ఎంతో కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నవే కదా. ఈనాటి యుద్ధానికి ఎంతకాలం నుంచి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎంతమంది రాజుల్ని మాకు సహాయం చేయమని అడుగుతా ఉన్నారు? మరి వాళ్ళందరూ ఏనుగుల్ని, గుర్రాలని, రథాల్ని సమకూర్చుకొని మరి ఇక్కడికి రావడానికి ఎంతకాలం పట్టింది? ఇంతకాలం నుంచి ఆలోచన చేస్తున్నారు కదా ఈ యుద్ధం చెయ్యాలి చెయ్యాలి అని. ఇంతకాలం లేనటువంటి ఏడుపు ఇప్పుడెందుకయ్యా నీకు? ఇటువంటి విషయం సమయంలో, ఇటువంటి యుద్ధ సమయంలో నీకు ఈ వ్యధ ఏమైనా శోభనిస్తుందా? ఈ విచారం, నీ ఏడుపు నీకేమైనా శ్రేయస్కరంగా ఉంటుందనుకుంటున్నావా? సరే, రైట్. పోనీ యుద్ధం మానేస్తే నీకేమైనా ప్రయోజనం ఉందా? సరే, అదే ఆలోచిద్దాం. నువ్వు యుద్ధం కనుక మానేసావా, రాజ్యం రాదు. స్వర్గం వస్తుందా? స్వర్గం రాదు. పోనీ పరాక్రమశాలి అనేటువంటి కీర్తి ప్రతిష్టలు ఏమైనా వస్తాయా? అది రావు. పోనీ అది క్షత్రియ ధర్మమా? యుద్ధం మానేసి అడవులకు పోవటం, తపస్సులు చేసుకోవటం ఏమైనా క్షత్రియ ధర్మమా? క్షత్రియ ధర్మం కాదు, పైగా ధర్మ విరుద్ధం. మరి ఎందుకయ్యా? ధర్మాన్ని రక్షించడానికా నువ్వు యుద్ధం మానేసేది? కాదు, అధర్మాన్ని పెంచడానికి, అధర్మాన్ని పోషించడానికి, అధర్మపరులైనటువంటి వాళ్ళు ఇంకా అధర్మాలు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నావు నువ్వు. ఈ మాత్రం కూడా ఆలోచించలేనటువంటి పిచ్చివాడి అయిపోయావే. అందరు నిన్ను చూసి పరిహాసం చేయరు అని శ్రీకృష్ణుడు వరుసగా ఆ అర్జునుడు ఇంతకుముందు ఏవైతే చెప్పాడో
వాటికి వ్యతిరేకంగా. అంటే అర్జునుడు యుద్ధం జరిగితే వచ్చే నష్టాలన్నీ ఆయన చెబితే, యుద్ధం నుంచి మానేసి కనుక నువ్వు వెళ్ళిపోతే వచ్చేటువంటి నష్టాలన్నింటినీ కూడా ఇక్కడ ఏకరవు పెడుతున్నాడు. ఇలా ఏకరవు పెట్టి ఇప్పుడు ఆ అర్జునుడిలో ఉన్నటువంటి ఆ తమో గుణాన్ని వదిలించడానికి అద్భుతమైనటువంటి పద ప్రయోగం చేస్తూ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3వ శ్లోకం చూడండి. క్లైబ్యం మాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా తిష్ఠ పరంతప. క్లైబ్యం మాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా తిష్ఠ పరంతప. పార్థ, ఓ అర్జున, క్లైబ్యం ఆస్మగమః. క్లైబ్యం ఆస్మగమః, క్లీబత్వం, నపూంసకత్వం. నపూంసకత్వాన్ని వదిలేసేవయ్యా. క్లైబ్యం ఆస్మగమః, ఈ నపూంసకత్వం వద్దు నీకు. నైతత్వయుపపద్యతే, ఇది నీకు శోభనివ్వదు. పరంతప, పరులను తప్పింపజేసేటువంటి వాడా, యుద్ధరంగంలో ప్రవేశిస్తే నీ యొక్క బాణాల ధాటికి, నీ అస్త్రశస్త్రాల ధాటికి శత్రువులైనటువంటి వాళ్ళందరూ కూడా తప్పించిపోతూ ఉంటారు. అలాంటి పరంతపుడివి నీవు. ఓ పరంతప, క్షుద్రం, నీచమైనటువంటి హృదయ దౌర్బల్యం, నీ హృదయ దౌర్బల్యాన్ని త్యక్త్వా, విడిచిపెట్టు. అలా విడిచిపెట్టి ఉత్తిష్ట, లే. ఏమిటయ్యా, ఎక్కడ నువ్వు కూర్చుంది? లే, అక్కడి నుంచి లే, ముందు ఉత్తిష్ట, లే, లేచి నిలబడు అని అంటున్నాడు. ఇది శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి అసలైనటువంటి ఇంజెక్షన్. ఓ అర్జున, నువ్వు పేడివి కావద్దయ్యా, నపూంసకుడివి కావద్దు అంటూ శ్రీకృష్ణుడు సూటిగా పోటు మాటల్ని వదులుతూ అర్జునుడిలో ఉన్నటువంటి హృదయ దౌర్బల్యాన్ని, దుర్బలత్వాన్ని పారద్రోలాలనుకున్నాడు. ఇంతవరకు అర్జునుడిలో ఒక దుర్బలత్వం వచ్చింది, ఆ దుర్బలత్వాన్ని పారద్రోలాలి. అందుకోసం అంటున్నాడు, నపూంసకుడివే, చిచి, నపూంసకుడివి కావద్దు, ఇది నీకు శోభనివ్వదు. ఇంతవరకు మౌనంగా ఉన్నాడు భగవానుడు. మరి మౌనంగా ఉన్నటువంటి భగవానుడు ఒక్కసారిగా తారాజువ్వల వంటి, పిడుగుల వంటి మాటల్ని, హృదయంలో సూటిగా గుచ్చుకునేటువంటి మాటల్ని, ఎంతటి వారినైనా సరే వశపరుచుకునేటువంటి మాటల్ని వదులుతున్నాడు. ఈ మాటలో అర్జునుడిపై పిడుగుల వర్షం కురిసినట్టు కురుస్తూ ఉంది, ఉక్కిరి బిక్కిరి చేసేస్తా ఉంది. ఏమంటున్నాడు? క్లైబ్యం ఆస్మగమః, ఓ అర్జునుడా, నపూంసకుడివి కావద్దు. నీ మాటలు వింటుంటే మహావీరుడివి, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడివి, పరాక్రమశాలి అయినటువంటి అర్జునుడివేనా అని నాకు సందేహం వస్తున్నదయ్యా. అర్జునుడేనా ఇలా మాట్లాడుతున్నది అని ఆశ్చర్యం వేస్తా ఉంది. ఖాండవన దహన సమయంలో అగ్నిదేవుడి యొక్క కోరికను తీర్చడం కోసం అపూర్వమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించి స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుణ్ణి నీ యొక్క అస్త్రశస్త్ర ప్రభావంతో నిలబెట్టి జయించావు. ఇక దేవతలకే అసాధ్యులైనటువంటి నివాత కవచులు, కాలకేయులు అనేటువంటి 60,000 మంది రాక్షసుల్ని నువ్వు ఒక్కడివే సంహరించావు దేవలోకం వెళ్ళి. మరి భీష్మ ద్రోణాది మహావీరులతో కూడినటువంటి, చతురంగ బలాలతో కూడుకున్నటువంటి అపారమైనటువంటి కౌరవ సేనా వాహిని ఉత్తర గోగ్రహణ సమయంలో నువ్వు ఒక్కడివే అసహాయుడివై, ఎవ్వరూ తోడు లేకుండా ఒక్కడివే వచ్చి సమస్త సేనని కూడా జయించి వాళ్ళందరినీ కూడా సమ్మోహనాస్త్రంతో వాళ్ళని సమ్మోహనంలో ముంచి అదిగో నీ గోవుల్ని తరలించుకొని పోయావు. ఎటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించావు నువ్వు. సాక్షాత్తు పరమశివుణ్ణి ఎదిరించి ఆయనతో పోరాడి ఆయన మెప్పు పొంది ఆయన ద్వారా పాశుపతాస్త్రాన్ని సంపాదించినటువంటి మహాబలశాలివి, వీరపురుషుడివి. మరి పరాక్రమ విషయంలోనే కాదు, పరాక్రమ విషయంలో నిజంగా గొప్పవాడివే,
పరాక్రమ విషయంలో చాలామంది గొప్పవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ అంతకంటే ముఖ్యమైనటువంటిది మరొకటి ఉంది. అదేమిటంటే స్వర్గలోకం వెళ్ళినప్పుడు అప్సరస అయినటువంటి ఊర్వశి తనంతటి తానుగా వలచి వచ్చి నీ చెంత చేరింది, తన యొక్క కోరికని వెలిబుచ్చింది. అయినప్పటికీ కూడా ఆ సుందరిని తిరస్కరించి ఇంద్రియ నిగ్రహంలో మహామహులైనటువంటి మునీశ్వరుల్ని ఋషిపుంగవుల్ని కూడా తలపింపజేశావు నువ్వు. అంతటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు మీ అయ్య ఉన్నాడే ఇంద్రుడు, ఆయనకి ఇలాంటి ఇంద్రియ నిగ్రహాలు ఏమి లేవు. పాపం ఎక్కడ పడితే అక్కడే ఎవరికి పడితే వాళ్ళకే చిక్కి శాపాలు తెచ్చుకుంటుంటాడు. కానీ నీవో అలా కాదు, బ్రహ్మాండమైనటువంటి ఇంద్రియ నిగ్రహంతో నువ్వు అక్కడ ఉన్నటువంటి వాడి. అయితే అలా నువ్వు ఉన్నప్పుడు ఆ ఊర్వశి తన కోరిక తీరలేదనేటువంటి ఉద్దేశంతో ఆమె నీకు శాపం ఇచ్చింది, నపుంసకుడివి గమ్మని. ఆ శాపాన్ని విరాట నగరంలో చక్కగా ఉపయోగించుకున్నావు. అందమైనటువంటి అమ్మాయిలకి ఆటపాటలు నేర్పుతూ ఆ సంవత్సర కాలం కూడా అజ్ఞాతంలో గడిపావు. ఆ శాప ప్రభావం సంవత్సరం అయిపోయింది కనుక పోయి ఇప్పుడు నువ్వు పురుషుడు అయ్యావని అనుకుంటున్నా ఇప్పటిదాకా నేను. మరి నిన్ను ఇంకా ఈ లక్షణాలు వదిలినట్లేదు, ఆ నపుంసక లక్షణాలు వదిలినట్లేదు. అక్కడ అందమైనటువంటి అమ్మాయిలకి ఆటపాటలు నేర్పుతూ నిన్ను నువ్వే మర్చిపోయి ఉంటావు. మరి ఇప్పుడు కూడా అలాగే ఇంకా ఆ మరపులోనే ఉన్నట్టుగా ఉంది అని ఎకసక్యం వాడుతూ ఉన్నాడు. దేశంలో పురుషులు కొందరు ఉంటారు, స్త్రీలు కొందరు ఉంటారు. అయితే కొద్దిమంది మాత్రం పురుషులు కాకుండా స్త్రీలు కాకుండా ఉంటారు. పురుషుల్లాగా కనిపిస్తారు కానీ అన్ని స్త్రీ లక్షణాలు ఉంటాయి, స్త్రీలాగా కనిపిస్తారు కానీ అన్ని పురుష లక్షణాలే ఉంటుంటాయి, పురుషులుగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇటువంటి వారిని చూసినప్పుడు వీరు స్త్రీలా లేకపోతే పురుషులా అని అనుమానం కలుగుద్ది. పూర్వకాలంలో రాజుల యొక్క అంతఃపురాల్లో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని రకాలైనటువంటి కళల్లో నైపుణ్యం ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళనే కొజ్జాలు అని అంటుంటారు. అర్జునుడు కూడా అలా ఉన్నటువంటి వాడే ఆ విరాట నగరంలో అంతఃపురంలో. అందుకే శ్రీకృష్ణుడు సూటిగా అర్జునుడి యొక్క నెత్తిన పిడుగుపడేలాగా ఈ పదాన్ని వాడుతున్నాడు. క్లైప్యం, క్లీబత్వం, నపుంసకత్వం అని ఆ పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఇంకా నీకు ఆ లక్షణాలు, ఆ నపుంసక లక్షణాలు, ఆ కొజ్జా లక్షణాలు పోయినట్టుగా లేవయ్యా ఓ అర్జున, నీకేమైనా అలవాటైపోయిందా అని ఎకసెక్క వాడుతూ ఉన్నాడు. నీకన్నా నీ అన్న భీమన్న చాలా రైట్ కదంటయ్యా. ఆయన కూడా విరాట్ రాజు దగ్గర ఒక సంవత్సరం పాటు వంటలవాడిగా ఉండి ఈ పప్పు దప్పలాలు వండి వార్చినప్పటికీ ఇప్పుడు మాత్రం శత్రువులు కనిపిస్తే చాలు పళ్ళు పటపట పటపట కొరుకుతా ఉన్నాడు. అతడి మీద మరి ఆ అలవాటు ప్రభావం చూపలేదే. మరి నీ పరిస్థితి ఏమిటి, ఇలా ఉంది అని పిడుగులు లాంటి మాటలు వాడుతూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఇంతకాలం నోరు తెరవనటువంటి శ్రీకృష్ణుడు నోరు తెరవటంతో ఇలా పిడుగులు కురిపిస్తూ ఉన్నాడు. అయితే ఇంతకాలం మౌనంగా ఎందుకున్నాడు? ఎందుకనంటే యుద్ధం చెయ్యకూడదని అనేకమైనటువంటి సాకులు చెబుతూ ఉన్నాడు అర్జునుడు. మార్చి మార్చి చెబుతున్నాడు. ఇలా చెబితే అర్థం కావట్లేదు, ఇలా చెబితే బాగుంటుందేమని మార్చి మార్చి చెబుతా ఉన్నాడు. ఉద్రేకంతో వాదిస్తూ ఉన్నాడు. ఒకవేళ అతన్ని ఆపినా ఆ విషయం ఆపి మరొక విషయమైనా చెబుతాడు. అంటే అంతటి ఉద్రేకంలో ఉన్నాడు అర్జునుడు. అలాంటి సమయంలో ఏమైనా అడ్డు చెప్పినప్పటికీ కూడా అర్జునుడు మాత్రం తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పాల్సిందే, ఆపడు. అందుకే మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి మొత్తం దిగజారిపోయి కన్నీళ్లు గారుస్తూ ఉన్నాడు. అశ్రుపూర్ణాకులేక్షణుడు అవుతున్నాడు. ఈ పదం చాలా జాగ్రత్తగా ఇందులో మనం గుర్తించాలి. ఎందుకనంటే కళ్ళ వెంట నీరు కారినటువంటి విషయాన్ని అంత గొప్పగా చెప్పాల్సిన పల్లె. కానీ ఈ అశ్రుపూర్ణాకులేక్షణుడు అయ్యాడు అని అంటే ఎప్పుడో ఎవరైతే కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉంటాయో కారవలసినటువంటి సమయంలో భగవంతుడు అప్పుడు కదిలి వస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే భగవంతుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సామాన్యంగా నేను గొప్పవాడినని, అంతటి వాడిని, ఇంతటి వాడినని అహంకారంతో విర్రవీగేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాడు భగవంతుడిని ఒకవేళ ప్రార్థించినా భగవంతుడు మాత్రం తన స్థానంలో తానే కూర్చుంటాడు. ఎందుకంటే వీడికి ఇంకా అహంకారం ఉంది, ఈ అహంకారం ఉంటే నేను వాడి దగ్గరికి పోయినా ప్రయోజనం లేదు అని. ఎందుకంటే అహంకారమే దేవుడికి జీవుడికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ. ఈ అహంకారం వదిలితే జీవుడు దేవుడు అవుతాడు.
ఈ అహంకారాన్ని పెంచుకుంటే దేవుడు కాస్త దూరం అవుతాడు, జీవుడు జీవుడిగానే ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏమిటంటే ఈ అహంకారం అనేటువంటిది అడిగిన దాకా భగవంతుడు నోరు తెరవడు. అందుకని అర్జునుడు ఇప్పటిదాకా అహంకారంతో మాట్లాడాడు, అందుకని ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అహంకారం అడిగింది, అశ్రుపూర్ణాకులేక్షణుడు అయ్యాడు. అంటే కళ్ళ వెంట నీరు వస్తూ ఉంది, ఆవేశాలకి లోనై కన్నీళ్లు గార్చడం ప్రారంభమైంది. అదిగో అప్పుడు జీవుణ్ణి ఉద్ధరించడం కోసం భగవంతుడు అతడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సిరికింజప్పడు శంకు చక్ర యుగమున్ చేదో ఈ సంధింపడు అని వచ్చినట్టుగా అదిగో ఆ ప్రకారం వస్తాడు. అదే ఇప్పుడు జరిగింది. అందుకే అంటున్నాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో ఉత్తిష్ట. ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలేసేవయ్యా ఓ అర్జున, ఇంకా నీకేం అక్కర్లేదు. నువ్వు నీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్బలత్వాన్ని విడిచిపెట్టి ఉత్తిష్ట అంటున్నాడు. ఈ ఉత్తిష్ట అనేటువంటి పదం కఠోపనిషత్తులది. కఠోపనిషత్తులో ఉత్తిష్ట, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని నిబోధత అనేటువంటి 3 పదాలు ఉన్నాయి ఒకే మంత్రంలో. ఉత్తిష్ట అంటే లెమ్ము, జాగ్రత్త మేలుకో, ప్రాప్యవరాన్ని నిబోధత మహాత్ముల్ని ఆశ్రయించి వారి ద్వారా జ్ఞానాన్ని పొందు అని ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని అద్భుతంగా కఠోపనిషత్తు చెప్తుంది. కఠోపనిషత్తు చెప్పినటువంటి ఈ విషయాన్ని ఈ 3 పదాలని పట్టుకొని వివేకానంద స్వామి ఎక్కడ ఉపన్యాసం చెప్పినా చిట్ట చివరికి ఇది మాత్రం చెప్పి ముగించాలి. ఎందుకనంటే అందరూ కూడా అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నారు. ఈ నిద్ర నుంచి మేలుకోవాలి. ఆ నిద్ర నుంచి మేలుకోవాలి అని అంటే అందుకు వాళ్ళకి కాస్త ఒక జర్క్ ఇవ్వాలి. అందుకని ఉత్తిష్ట, జాగ్రత్త, మేలుకో, ఇంకా నిద్రపోబాకు, ఇంకా నిద్రపోయామంటే నీ జన్మ అయిపోద్ది. ప్రాప్యవరాన్ని నిబోధత, మహాత్ముల దగ్గరికి వెళ్ళు, ఆ మహాత్ములను ఆశ్రయించు, వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొందు, నీ జీవితాన్ని తరింపజేసుకో అనేటువంటి విషయాన్ని అదిగో స్వామి వివేకానంద తన ప్రతి ఉపన్యాసంలో ఈ దేశంలోనైనా వేరే దేశంలోనైనా ఎక్కడైనా సరే అని చెప్తూ ఉండేవారు. అదే పదాన్ని ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు వాడినటువంటి పదం అది. ఈ శ్రీకృష్ణుడు వాడినటువంటి పదాన్ని అర్జునుడిని లేపటానికి, తమో గుణంలో బాగా కూరుకుపోయినటువంటి అర్జునుడిని లేపటానికి శ్రీకృష్ణుడు ఏ పదాన్ని అయితే వాడాడో అదే పదాన్ని శంకరాచార్యుల వారు, వివేకానంద స్వామి వారు వాడుతూ ఉన్నారు. ఇక పరంతప అని అంటున్నాడు అర్జునుడిని. పరంతప, పరులను తప్పింపజేసేటువంటి వాడా అని. ఈ పదంలో కూడా ఏదో ఒక అర్థాన్ని మనం గ్రహించాలి. నిజంగా చెప్పాలంటే అర్జునుడు పరంతపుడే. ఎందుకనంటే యుద్ధరంగంలో కనుక ప్రవేశించాడంటే ఎదుట ఉన్నటువంటి వాళ్ళని చీల్చి చెండాడుతాడు, అందుకని పరంతపుడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి? ఆ యుద్ధరంగంలో ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని చూచి ఈయన కాస్త రథోపస్తులై కూర్చున్నటువంటి వాడు, ఈయన పరంతపుడు. కానీ ఇక్కడ పరంతప అనేటువంటి పదాన్ని ఉపయోగించడంలో నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి, నువ్వు నిజంగా పరాక్రమశాలివి, అస్త్రశస్త్ర విద్యా విశారదుడివి, నీకు తిరుగులేదు, నువ్వు వీరపురుషుడివి, నువ్వేం భయపడాల్సినటువంటి పని లేదు అని చెబుతూ పరంతపాన్ని గుర్తు చేయటం ఒకటైతే, రెండో విషయం ఏమిటంటే యుద్ధరంగంలో పరులైతే తప్పింపజేస్తావు కానీ నీ అంతరంగంలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాలు 6 శత్రువులు ఉన్నారే, ఆ 6 శత్రువుల్ని కూడా తప్పింపజేయాలి. అది ప్రధానం అనేటువంటిది ఈ సమస్తమైనటువంటి మానవాళికి అందిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఈ విధంగా పరంతప అని చెబుతూ శ్రీకృష్ణుడు ఆ అర్జునుడిని తన యొక్క పోటు మాటలతో అతడిలో ఉన్నటువంటి ఆ తమో గుణాన్ని కాస్త వదిలించేశాడు. ఎప్పుడైతే ఇలా మాట్లాడారో ఎవరికైనా సరే మహాపాపం వస్తుంది. నువ్వు మనిషివేనా, నీకు బుద్ధి ఉంది అని కనుక అంటే ఎవరైనా చప్పగా పడుకో నిద్రపోయాడని అప్పుడు లేస్తాడు. లేవడు. ఇప్పుడు అర్జునుడు మాత్రం ఉంది లేవడు. అందుకనే తమో గుణంలో ఉన్నటువంటి అర్జునుడు ఎప్పుడైతే నపూసకుడు ఉన్నట్టున్నావే, ఇంకా బాగాలేదా నీకు ఆ లక్షణాలు, అప్పుడు అమ్మాయిలకి ఆటపాటలు నేర్పావు కదా, ఇంకా అట్నే అనుకుంటున్నావు ఇప్పుడు కూడా అని ఎప్పుడైతే నువ్వు కాస్త నపూసకుడివి అని అన్నాడో ఆ అర్జునుడిలో కూడా కాస్త పౌరుషం లేచింది. ఆ పౌరుషం లేచి మరి అర్జునుడు ఏమంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అదిగో తర్వాత 4-5 శ్లోకాల్లో వస్తుంది.
అర్జునుడిలో క్రమక్రమంగా వచ్చేటువంటి మార్పు అంతా ఈ 4, 5, 6, 7 శ్లోకాలు వరుసగా వచ్చి అతడు ఎట్లా శిష్యభావం వస్తున్నదో మనకి స్పష్టంగా తెలుస్తుంది. రేపు చెప్తాను.